హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా అండి. ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్న పెసరపప్పుతో ఆనపకాయ కూర ఎప్పటిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా తింటే చాలా రుచిగా అందరూ వండుకునే విధంగా పెసరపప్పుతో ఆనపకాయ. ముందుగా కొంచెం వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆ వాటర్లోని ఆనపకాయ ముక్కలు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఈ ఆనపకాయ ముక్కలు ఉడుకుతుండగానే కొంచెం పెసరపప్పు ఆనపకాయ ముక్కల్లోనికి వేసేయాలి. ఈ రెండు కలిపి ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు పెసరపప్పుని చెక్ చేసుకోవాలి. ఆనపకాయని మిగిలి ఉడకనివ్వకూడదు. అలాగే పెసరపప్పుని కూడా మిగిలి ఉడకనివ్వకూడదు. పెసరపప్పుని కూడా పలుగ్గా దింపుకోవాలి. ఈ రెండు పలుగ్గా ఉడికినప్పుడు వీటిని వంచేయాలి. వంచేసి పొడిగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఆ విధంగా ఇది ఆనపకాయ పెసరపప్పు పొడి కూర అంటారనమాట దీన్ని. ఇది చాలా చక్కగా రుచిగా ఉంటుంది. పెసరపప్పు అంటే చప్పగా ఉంటుందని తినకుండా మానేసే వాళ్ళు కూడా ఈసారి ఈ కూరని ఖచ్చితంగా తింటారు, ఇష్టపడతారు అన్నమాట. మరి ఆయిల్ బాండీలో వేసుకొని మొదటిగా ఇప్పుడు దీనిలోనికి కాంబినేషను చారు పెట్టుకుంటున్నాం అన్నమాట. ఇది పెసరపప్పు ఆనపకాయ కూరలోనికి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. గుడ్ కాంబినేషన్. ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ వేస్తున్నప్పుడు కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. ఇవి మూడు చక్కగా కమ్మని వాసనతో ఇవి మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. మంట సన్న మంట పెట్టుకోవాలి. ఎక్కువ మంట పెట్టుకుంటే ఈ మాడిపోతాయి. వెంటనే మాడిపోవటం వల్ల మరి మన యొక్క చారుకి టేస్ట్ తేడా వస్తుంది. అలాగే మనకి చూడటానికి కూడా బాగోదు, రుచి బాగోదు. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక ఒక 2 ఎండుమిర్చి, ఒక 2 రెబ్బల కరివేపాకు, పచ్చి కరివేపాకు అన్నమాట వేసుకొని తాలింపులోనికి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్లోనికి తగినంత చింతపండు వేసుకొని మనం ఈ చారుని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. మరి నా ఛానల్ చూసిన మీ అందరికీ థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి ప్లీజ్. మరి ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. తాలింపు మాడిపోనివ్వకూడదు. తాలింపు మాడిపోతే మళ్ళీ రుచి మారిపోతుంది. అందుకని మనం తాలింపు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దగ్గరుండి వేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసాను. ఈ వాటర్లతో పాటు మరి నేనైతే వాటర్ వేసి చింతపండు దానిలోనికి వేసేస్తున్నాను. మరి ఈ విధంగా వేసుకోవటం వలన మరి చారు అనేటటువంటిది మనకి కలర్ లేకుండా మనకి నార్మల్ కలర్లో చారు ఉంటుంది. అలా కాకుండా మనం చింతపండు రసాన్ని కూడా మరి చారులో ఈ తాలింపులోనికి వేసుకోవచ్చు. అప్పుడు కొంచెం కలర్ మారుతుందన్నమాట. అందుకని నేను ఎప్పుడు కూడా ఇలాగే వేస్తాను. మరి ఆ వాటర్కు తగినంత ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకుంటే బాగుంటుంది. మరి ఎక్కువ ఉప్పు వేసుకోకూడదు. మరి చారు మరిగేటప్పటికి ఉప్పు స్థాయి పెరిగిపోద్ది అనమాట. మరి ఈ విధంగా చారుని ప్రిపేర్ చేసుకుంటే 2 days వరకు అలా ఉంటుంది, బాగుంటుంది. మరి ఇప్పుడు మళ్ళా పక్కన పెట్టుకున్నటువంటి పెసరపప్పు ఆనపకాయని కొంచెం చల్లబడినివ్వాలండి. అందుకని మధ్యలో మరి మనకి ఇలా తయారైంది. మరి బాండీ పెట్టుకుని దీనిలోనికి ఆయిల్ వేసి అది ఆయిల్ వేడెక్కిన తర్వాత దంచిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇవి వేగుతూ ఉన్నప్పుడు దీనిలోనికి మరి జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకుంటే మరి మన యొక్క తాలింపు మన పెసరపప్పు ఆనపకాయ కూరకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా వేగిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని అది సన్న సెగ మీద దోర రంగు వచ్చే వరకు కూడా వేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా వేగుతూ ఉండగానే మనం
చూసుకుంటూ ఉండాలి. మరి మాడిపోనివ్వకూడదు. గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఆయిల్లో మనం వేసినటువంటి ఈ వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర ఏవైతే ఉన్నాయో ఈ తాలింపు సామాన్లన్నీ కూడా 4 వైపులా చక్కగా వేగుతాయి. వేసి అలా ఉంచేస్తే ఒక పక్కనే ఇవి వేడికి మాడిపోతాయండి. అందుకని 4 వైపులా టాప్ టు బాటమ్ తిప్పుకుంటూ మనం తాలింపు వేసేయాలి. ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ కూడా సన్నని సెగ మీద మగ్గబెట్టుకోవాలి. ఈ కూరలో మనం వాటర్ వేయటం లేదు, పొడి కూర వండుతున్నాం కాబట్టి ఆనియన్స్ని కొంచెం దూరంగా వచ్చే వరకు మగ్గబెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆనియన్స్ కూడా మగ్గిపోయినాయండి. ఇప్పుడు దీనిలోనికి మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి పెసరపప్పుని, ఆనపకాయని వేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇప్పుడు ఈ కూర అనేటటువంటిది ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇది మరి హోటల్ స్టైల్ కర్రీ. అంతేకాదు, ఎక్కువగా వెజిటేరియన్ తినేవారు ఈ విధంగా రకరకాలుగా వండుతూ ఉంటారనమాట. ఈ కూర అనేటటువంటిది మరి ఏదైనా క్యాటరింగ్స్లో కానీ నలుగురు చుట్టాలు వచ్చినప్పుడు కానీ మనం పక్కన వండుకుంటే చాలా బాగుంటుందన్నమాట. కమ్మని రుచితో పెసరపప్పు కూడా చాలా బాగుంటుంది. మంచి మంచి పోషక విలువలు అన్నమాట. మన బాడీకి కావాల్సినటువంటి అన్ని ప్రోటీన్స్ వీటిలో ఉన్నాయి. అటువంటి మంచి రెసిపీ అండి ఇది. మరి కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అలాగే కూరకు తగినట్టు సాల్ట్ కూడా వేసుకుని మరి ఈ కూరని తక్కువ మంట మీద ఎక్కువసేపు మగ్గించుకోవాల్సి ఉంటుంది. అలా మగ్గించుకున్నప్పుడు ఈ ఆనపకాయలో కొద్దిగా ఎంతైనా వాటర్ ఉంటే ఆ వాటర్ కూడా ఎగిరిపోయి కూర అనేది పర్ఫెక్ట్గా తయారవుతుంది అన్నమాట. అందుకని ఇంత టేస్టీ కూరని ప్రతి ఒక్కళ్ళు కూడా టేస్ట్ చేయాలి అంటే చివరి వరకు వీడియో చూసి ఖచ్చితంగా ఈ విధంగా మీరు వండారంటే ఇప్పటి వరకు ఆనపకాయ పెసరపప్పు అనేటటువంటి వారందరూ కూడా లొట్టలు వేసుకొని తింటారనమాట. అంత టేస్టీగా ఉంటుంది ఈ పెసరపప్పు ఆనపకాయ కూర. అందరూ వండండి, ట్రై చేయండి. లేత ఆనపకాయలు మార్కెట్లో చూసినప్పుడు చాలా సంతోషం వేస్తుంది. అలాంటి లేత ఆనపకాయల్లోనికి ఇలాగా పెసరపప్పు వేసి వండారంటే ఇంకా ఆ కూర ఎంత కూరైనా ప్లేట్లో పెట్టుకొని ఉప్మా తిన్నట్టుగా తినేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది ఈ పెసరపప్పు ఆనపకాయ. మరి తప్పకుండా అందరూ ట్రై చేస్తారు కదా, మరి ట్రై చేయండి.